నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ నగరపాలక సంస్థలో డీజిల్ కుంభకోణం, మంచినీటి ఫిల్టర్ బెడ్ భూమి కబ్జాలకు ప్రయత్నాలు. ఫిర్యాదులపై నెలలు గడుస్తున్న విచారణ పెండింగ్ లోనే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం ఇండియన్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎన్డి అమీర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ పాలక సంస్థకు చెందిన ఫిల్టర్ బెడ్ భూములను గత ప్రభుత్వ నాయకులు కొందరు అధికారులు అండదండలతో కబ్జాకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయం మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసి 10 నెలలు గడిచినా ఎలాంటి విచారణ జరపకుండా ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచుతున్నారని అన్నారు. అలాగే కరీంనగర్ నగరపాలక సంస్థలోని వాహనాలకు వినియోగించే డీజిల్ విషయంలో కూడా భారీ అవకతవకలు ఉన్నాయని, ఫిర్యాదు చేసిన సైతం పెండింగ్ లోనే ఉంచుతున్నారని ఎండి అమీర్ అన్నారు. కరీంనగర్ నగరానికి ఏదైతే నీటి సరఫరా అవుతుంది ఆ ఫిల్టర్ బెడ్ ప్రాంతం డ్యామ్ క్రింద ఉన్నది. ఆ ఫిల్టర్ బెడ్ భూమి దాదాపు అత్యంత కాస్ట్లీ భూమి. వెనుక దిక్కు ఉన్నది. ఆ 20 గుంటల భూమిని గత ప్రభుత్వ నాయకులు, రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఫిల్టర్ బెడ్ భూమి కాపాడాలని గత ప్రభుత్వంలో 10 నెలల కింద ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు 10 నెలలు గడుస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకోలే. మరి దాని పక్కన ఉన్నా కూడా శాతమానానికి కూడా హద్దులు లేవు. వెనుక దిక్కు కూడా నేను గోడను నిర్మించి హద్దులు నిర్ణయించాలని కూడా కలెక్టర్ గారికి 6 నెలల కింద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 2 కంప్లైంట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఈ 2 కంప్లైంట్ కూడా ఆర్డీఓ దగ్గర పెండింగ్ ఉన్నాయి. మరి డీజిల్ మీ అత్యంత తెలంగాణ అతిపెద్ద కుంభకోణం డీజిల్ మీద విచారణ చేస్తున్న అధికారి కూడా ఆర్డీఓ గారికి కూడా నేను నా తరఫు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లాగ్ బుక్లు టెస్ట్ చేయాలి. ఆ హ్యాండ్ రైటింగ్ ఒకటే ఉన్నది కాబట్టి అన్ని బుక్లు ఒకళ్ళే రాస్తున్నారు కాబట్టి నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీని మీద ఈ 3 దాని మీద కూడా విచారణ అధికారిగా ఆర్డీఓ గారు ఉన్నారు. కాబట్టి ఆర్డీఓ గారు ఈ 10 నెలల పెండింగ్ ఉన్న ఫైన్లు క్లియర్ చేయాలని చెప్పుకుంటున్నాను. కాబట్టి ఏదైతే భవిష్యత్ అవసరాల కోసం మనం ట్యాంక్ నిర్మించుకోవాలనుకుంటాం, ఎందుకంటే అత్యంత కాస్ట్లీ భూమి అది. మన అవసరాల కోసం మన భవిష్యత్తులో ఇప్పుడు దాదాపు 90,000 ఇల్లులు ఉన్నాయి కరీంనగర్లో. మనకు నీటి సరఫరాకు ఇంకేమైనా ట్యాంక్ నిర్మించుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సొమ్మును కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిది. కాబట్టి ఆర్డీఓ గారికి నేను విన్నవించింది ఏమనగా అధికార పార్టీ తరఫు నుంచి, మరియు ఈ ఫిల్టర్ బెడ్ భూమి కాపాడాలి. ఇందులో ఎవరున్నా కూడా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏ రాజకీయ నాయకులు ఉన్నా కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిస్సందేహంగా ఎవరున్నా వాళ్ళ మీద పీడియాక్ట్ నమోదు చేయాలని కోరుకుంటున్నా. మరియు ఫిల్టర్ బెడ్ భూమిని, శాతవాహనచుడి భూమిని కాపాడాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా సర్వే అండ్ ఎంఆర్ అధికారులు సర్వే చేయించి హద్దులు నిర్ణయించి బౌండరీ వాల్ నిర్మించాలని కోరుకుంటున్నాను. దీని మీద నేను కలెక్టర్ గారికి మరి ఏసీఎల్బీ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద ఏసీఎల్బీ గారు విచారణ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలని ఇప్పుడే చెప్పడం జరిగింది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకుంటానని కోరుకుంటున్నాను. నా పేరు మొహమ్మద్ ఆమీర్, సోషల్ మీడియా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, యూత్ కాంగ్రెస్.